ఒకప్పుడు ఒక అందమైన పచ్చని అడవిలో ఎన్నో రకాల జంతువులు సంతోషంగా జీవించేవి. ఆ అడవిలో ఎలుగు, చిలక, నెమలి, జింక, కోతి ఇంకా చాలా జంతువులు అన్నీ ఒకే కుటుంబంలా ప్రేమగా, ఐక్యతతో కలిసి ఉండేవి. కష్టమొస్తే ఒకరికొకరు సహాయం చేసుకునేవి, ఆనందంగా రోజులు గడిపేవి. అలాంటి అడవిలోకి ఒకరోజు ఒక గుంటనక్క వచ్చింది. ఆ నక్కకు జంతువుల మధ్య ఉన్న ప్రేమ అస్సలు నచ్చలేదు. వీళ్లంతా ఇంత సంతోషంగా ఎలా ఉన్నారు అని అసూయపడింది. వాళ్లతో స్నేహంగా ఉన్నట్టు నటిస్తూ నక్క అడవిలో ఉండడం మొదలుపెట్టింది. కాని రోజురోజుకు తన నిజస్వభావాన్ని చూపించసాగింది. ఒకదానికింకొకదానిమీద తప్పుగా మాటలు చెప్పేది. ఎలుగు నీ గురించి చెడుగా మాట్లాడింది అని చిలకకు, నెమలి నీమీద అసూయపడుతోంది అని జింకకు, అలా చిన్న చిన్న గొడవలు పెంచింది. కాని తెలివైన కోతి అన్నీ గమనించింది. నక్క మాటల్లో నిజం లేదని అర్థం చేసుకుంది. ఒకరోజు కోతి అన్ని జంతువులనూ పిలిచి నిజాన్ని చెప్పింది. నక్క చేసే మోసం అన్నీ వివరించింది. అప్పుడే జంతువులందరికీ తమ తప్పు అర్థమైంది. అన్నీ కలిసి నక్కను ప్రశ్నించాయి.